ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు తప్పనిసరిగా కృష్ణాజినం దానం చెయ్యాలి. ఆ రోజు పూజలు చేసుకునే వాళ్ళు ఆ రోజే కాదు, ఎప్పుడు పూజలు చేయాలన్నా కూడా జింక చర్మం మీద కూర్చుని పూజ చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుందిట. వాళ్ళకు ఉండేటువంటి జడత్వం పోతుందిట, ముఖ్యంగా మేధస్సు పెరుగుతుందిట. ఇవి పక్కన పెడితే ఉదకుంభ దానం చెయ్యాలి అంటారు. ఉదకుంభం అంటే మనకి నీళ్లతో నిండినటువంటి కుండని, కొత్త కుండని దానం చెయ్యాలి. ఆ తర్వాత పెరుగన్నం దానం చెయ్యాలి. ఇవి దానాల్లో మనం చెప్పుకునేటువంటి విశేషాలు. అవే కాకుండా హలాన్ని, ఆ తర్వాత వృషభాల్ని పూజ చెయ్యాలి అని. ఎందుకు హలానికి పూజ చేయాలి? హలం అంటే నాగలి. ఈ రోజుల్లో ఆధునికులు నవ్వవచ్చు, ఏమిటండి ట్రాక్టర్లతో దున్నేస్తూ ఉన్నాము, నాగలి ఎక్కడ ఉంది, ఎడ్లు ఎక్కడ ఉన్నాయి? సత్యానికి అదే కనపడుతోంది. అయినప్పటికీ కూడా శాస్త్రం మనకి ఏం చెప్తోంది? నంది ఎద్దులు దున్నిన తర్వాతనే, దుక్కి దున్నిన తర్వాతనే మనకి విత్తనాలు వేసేవాళ్ళు. హలంతోనే అంటే నాగలితో మాత్రమే దున్నేవాళ్ళు. అందుకని దేన్ని మనం మన పంటలకి, మనకి ప్రయోజనానికి ఉపయోగించుకుంటూ ఉన్నామో దానికి కృతజ్ఞతాపూర్వకంగా, అది ఒక వస్తువు కావచ్చు, ఒక జంతువు కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఒక పుట్ట కావచ్చు, దేనికైనా సరే మనం దేని వలన ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నామో దానికి కృతజ్ఞతగా దాన్ని ప్రారంభించే ముందు, దాన్ని ఉపయోగించే ముందు దానికి పూజ చెయ్యాలి అనేటువంటి విశేషాలు మనకి మన సాంప్రదాయాల్లో ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం రోజు తప్పనిసరిగా హల పూజ చేయాలి అనేటువంటిది కనపడుతోంది. అంటే నాగలికి తప్పనిసరిగా పూజ చేయాలి. ఎందుకు జ్యేష్ఠ పౌర్ణిమ రోజే చేయాలి? జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడే ఎందుకు చెయ్యాలి అంటే, చంద్రుడు ఔషధీపతి. ఔషధీపతి అయినటువంటి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి వచ్చాడు. ఇక తర్వాత మనకి ఏమిటి? గ్రీష్మ ఋతువు అయిపోయి తొలకరి ప్రారంభమవుతుంది. తొలకరి ప్రారంభం అయింది అంటే భూమి పదును తేరుతుంది. భూమి పదును తేరింది అనగానే మనకి ఆరుద్ర ప్రవేశం, రవి ఆరుద్రలోకి రాగానే మనకి భూమి మొత్తం పదును తేరుతుంది, వర్షాలు ప్రారంభమవుతాయి. అప్పుడు ఏం చేస్తాం? భూమిని దున్నుతాం. పదును తేరినటువంటి భూమిని దున్నిన తర్వాత, దుక్కి దున్నిన తర్వాత మనం విత్తనాలు వేసుకుంటూ ఉంటాం. అయితే ఆ పని కంటే ముందే, మనకి తొలకరి రాకముందే జ్యేష్ఠ నక్షత్రం హలపూజకి విశిష్టమైంది. కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు తప్పనిసరిగా నాగలికి, ఎవరెవరికి వ్యవసాయం ఉందో వారందరూ కూడా నాగలికి పూజ చెయ్యాలి, ఎడ్లకి పూజ చెయ్యాలి. అయితే ఆధునికులు అనుకోవచ్చు, ఏమండి మనం ఏమైనా వ్యవసాయం చేస్తున్నాం, ఇది మనకు అవసరం లేదు, రైతులు మాత్రమే ఇది చేస్తారు అని తేలిగ్గా తీసేయకండి. అన్నము లేకుండా ఎవరు జీవించలేరు. పంటలు తినకుండా మనం బ్రతకటం లేదు. ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి మనిషి కూడా పంట మీద మాత్రమే ఆధారపడి ఉన్నాం. మనము దున్నినా దున్నకపోయినా, మనం పండించినా పండించకపోయినా, మనం రైతులము కాకున్నా, మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నా, మరే ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి వాడికి అన్నం రైతు నుంచే మనకి వస్తుంది, భూమి నుంచే వస్తోంది. ఆ నాగలితో దున్నటం వలన వస్తుంది, ఆ ఎద్దులు దుక్కి దున్నటం వలన మాత్రమే మనకి పంటలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృతజ్ఞతగా హలానికి నమస్కరించుకోవాలి, ఎద్దులకి నమస్కరించాలి. ఆ రోజు మీకు వ్యవసాయం ఉంది అనుకోండి, తప్పనిసరిగా మీరు పొలం దగ్గరికి వెళ్ళి భూమి పూజ చేసి, ఆ తర్వాత నాగలిని కడిగి అలంకరించి పువ్వులు పెట్టి దానికి పూజ చేసి, ఎద్దులను కడిగి వాటికి అలంకరణ చేసి, వాటికి హారతిచ్చి, వాటికి కూడా కావలసినటువంటి కడుపు నిండా మేత పెట్టి వాటిని కూడా పూజ చేయాలి. లేనటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి? మనకి మామూలుగా మన సాంప్రదాయాల్లో కొన్ని పండగలు వచ్చినప్పుడు కూడా ఎద్దుల బొమ్మల్ని చేసి కూడా పూజ చేసేటువంటి సాంప్రదాయం మనకి ఉంది. అది ముఖ్యంగా పొలాల అమావాస్య రోజు మనం చేస్తూ ఉంటాం. మట్టితో వృషభాల్ని తయారు చేసి, ఆ మట్టి వృషభాలకి వృషభాన్ని అంటే నందీశ్వరుని ఆవాహన చేసి వాటికి మనం పూజ చేస్తూ ఉంటాం. ఆ విధంగా చేయవచ్చు. అది వీలు కాలేదు, నగరాల్లో జీవిస్తూ ఉన్నాము, మాకు నందీశ్వరుని పూజ చేసేటువంటి అవకాశం లేదు అనుకున్నారనుకోండి, ప్రతి వారికి కూడా దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర శివాలయం ఉంటూ ఉంటుంది. ఆ శివాలయానికి వెళ్ళి నందిని పూజించండి, నందికి నమస్కరించండి. తప్పనిసరిగా మంచి పంటలు లభించాలని. నందీశ్వరుడు లేకుండా మనకి పంటలు లేవు, నందీశ్వరుడి అనుగ్రహం లేకుండా మనకి పంటలు పండవు. అందుకని వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళైతే జీవించి ఉన్నటువంటి ఎద్దులకి పూజ చేయండి. లేనటువంటి వాళ్ళైతే మనం అన్నం తింటున్నందుకు కృతజ్ఞతగా
శివాలయానికి వెళ్ళి శివుడికి, అన్నపూర్ణేశ్వరికి నమస్కరించి అక్కడ ఉండేటువంటి వృషభానికి నమస్కరించండి, పూజించండి. కృతజ్ఞతగా మనం ఈరోజు 5 వేళ్ళు నోట్లోకి వెడుతూ ఉన్నాయంటే వారి అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతోంది. అందుకని అన్నం తినేటువంటి ప్రతి వ్యక్తి కూడా నందీశ్వరుణ్ణి ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు పూజించి తీరాలి. నందీశ్వరుడికి ధర్మదేవత అనేటువంటి పేరు కూడా ఉంది. అందుకనే ఆయన ధర్మదేవత కాబట్టే నంది కొమ్ముల నుంచి ఆ నంది కొమ్ముల ద్వారా ఈశ్వర దర్శనం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అందుకని తప్పనిసరిగా జ్యేష్ఠ పౌర్ణిమ రోజు శివాలయానికి వెళ్ళి నందీశ్వరుణ్ణి పూజించండి, నమస్కరించండి, చల్లగా చూడమని, పాడి పంటలు చక్కగా ఉండాలని చెప్పేసి నమస్కరించుకోండి. అది కూడా వీలు కానటువంటి వాళ్ళు మీ ఇంట్లో శివ కుటుంబం ఫోటో పెట్టుకుని ఉంటారు ఈ రోజుల్లో చాలామంది. ఆ శివ కుటుంబానికి పూజించి అక్కడ ఉండేటువంటి నందీశ్వరుణ్ణైనా పూజ చేయండి. అలా చేసినా కూడా మీరు కృతజ్ఞత తెలిపిన వాళ్ళు అవుతారు.